మాఘపురాణం 5వ అధ్యాయం. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుతున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టాలు క్రమేపీ తగ్గిపోతాయి, సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రలగుదురు. అందులో అణుమాత్రమైన సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం చేసిన ఎడల మనోవాంఛాఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటుంది కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో, ఎటులా ఆచరించవలనో తెలియపరచుడని కోరింది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపం నుంచి మంటపమును ఉంచి ఏర్పాటు చేసుకొని ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకొచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్య నుంచి ఆ విగ్రహాలకు గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను పెట్టి కొత్త వస్త్రమునకు దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులను ఉంచి నైవేద్యం పెట్టవలెను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం చేయవలను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతం చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పళ్ళు మొదలగునవి ఏక పాత్ర యందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూటకట్టి కానీ దానమియ్యవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకునవలేను. కాన ఓ శాంభవి, మాఘ స్నానము చేసి మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుల నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులో ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను, సావధానరాలవే విను. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరెను. వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గముందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుతూ ఉన్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించారు. ఆ విధంగా పూజిస్తున్న సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చి భగవంతునికి చేయించిన పూజా విధానం అంతా రెప్ప వాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చొని ఉంది. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తరం వైపు మరల తూర్పు వైపుకు తిరిగి రావి చెట్టుకు ఎదురుగా కూర్చుని ఉండరు. శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికి 3 సార్లు మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున, అది మాఘమాసం అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాను. ఆ రాజు సకలాభరణములు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవట చూసిన మునులందరూ గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?
అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును, మాది చంద్రవంశము, నా పేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములను అనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానములు చేసి ఇంటిని. గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిరదానము చేశాను. అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వించాను. నూతులు తవ్వించి బాటసార్లకు నీడనిచ్చే నిమిత్తం చెట్లను కూడా నాటించాను. ధర్మశాలలు కట్టించాను. పశువులు తాగుటకు నీటి గుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, ఎన్నెన్నో కార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేత, వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను, అంటే ఎన్నో యజ్ఞాలు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విశ్రద్ధపరిచేదని వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయుచున్న సామాన్య విషయం కాదు కదా. యజ్ఞం చేయటం అంటే సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావాలని. కానీ ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని, ఆ మునియు నా సత్కారముకు మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయమును తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యం చదువుట కానీ లేక వినుట కానీ చేయుము. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థస్నానములు చేయగా వచ్చే ఫలము కానీ, లేక దానపుణ్యములు అనగా 100 యాగాలు చేసిన ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేసిన, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసిన మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి, దాన ధర్మములు ఆచరించి, మాఘపురాణం పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివరుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లా మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయమును నాకు తెలుసు. అన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కానీ నేను ఆ మాఘమాసం చేయుట కానీ, దానపుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారములు ఆచరించడం కానీ చేయను. చలి దినములలో చన్నీళ్ళు స్నానం చేయటం ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. ఆ మాటలకు ముని కోపం వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసింది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనము తీసుకొనకుండానే వెళ్ళిపోయాను. అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బతిమిలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనము తీసుకొని పోయాను. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యం వేలి ప్రాణములను విడిచి తిని, తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చింది. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడుతుంది. ఇప్పుడు మీరు చేయి పూజాస్థలము చుట్టూ 3 పర్యాలను ప్రదక్షిణ చేసి తిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగింది. దైవయోగమును ఎవరూ తప్పించలేరు కదా. ఇట్లా కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎట్లా సంక్రమించిందో వివరింపుడని వేడదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతం విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లినో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించదని సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతా కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదామని వచ్చి ఉంటిని. మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొంచున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చిన నైవేద్యం చూసి తినవలననే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరం బురద మైల తగిలి ఉన్నది.
చూస్తకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేసిన సమయంలో అసలు జంతువు కానీ పక్షి కానీ వచ్చిన దాన్ని తరిమివేయట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండముతో నిన్ను కొట్టబోచుడితే పారిపోయి నైవేద్యమును తినవలను అనే ఆశతో తిరిగి యథాస్థానంకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు కొట్టబోచుడితే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చావు. అట్లా 3 పర్యాలను తిరుగుడిచే భగవంతుడు నీ రూపమును మార్చి నీ నిజ రూపమును ప్రసాదించాడు. అనగా భగవంతుని మండపం చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందనమాట. ఇక మాఘమాసం అంతే నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలము వచ్చినో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినిచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి, అంటే కప్ప, గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటిలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగా కొంచెం హఠాత్తుగా కప్ప రూపం వదిలి ముని వనితలాగా మారిపోయాను. ఆమె నవయవ్వనవతి అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమె జ్ఞానోదయమే తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతా జ్ఞప్తికి వచ్చింది. అంత గౌతముని అమ్మాయి, నీవెవరిదానవు, నీ నామధేయం ఏమి, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం తెలియజేయుటకే ఇట్లు చెప్పదొడంగెను. మాఘపురాణం 5వ అధ్యాయం సంపూర్ణం.